మన ప్రజలలో కొంతమంది ఉంటారండి, ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోవడం, లక్షలు 10 లక్షలు 5 లక్షలు తీసుకోవడం, నీకు అది చేస్తాను ఇది చేస్తా అంటాం, చేసేదేం లేదు అక్కడ. తీసుకోవటం, ఇక వాళ్ళకి తిరిగి ఇచ్చేది కూడా లేదు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే వీళ్ళు బిల్డింగులు కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడం, మంచి మంచి గుడ్డలు వేసుకొని, టైలు కట్టుకొని, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని, అత్తరు చల్లుకొని ఏమంటారు హుషారుగా మేమంత గొప్పవాళ్ళు లేరంటూ బయలుదేరటం. ఎవరిని ఇది ఏమన్నా బాగుంటుందా? ఒకళ్ళు ఏడుస్తూ వాళ్ళని ఏడిపిస్తూ ఆ డబ్బుతోనూ ఇట్లా ఎంజాయ్ చేస్తున్నామంటే చాలా తప్పు జీవితం అండి. అవునంటారా? అదే ఒక పాట కూడా ఉంది, అక్కినేని నాగేశ్వరరావు గారి పోరాటంగడి సినిమాలో, నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా చల్రే బేటా చల్రే. చూడండి ఎంత అందమైన పాట. నీతిగా ఉండాలి, ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరిని ఏడిపించద్దు, ఎవరి డబ్బులు మనకు వద్దు. మనకేం అత్తర్లు అవసరమా? అత్తరు లేకపోతే మనం జీవించలేమా? సూట్లు బోట్లు అన్నీ వేసుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా ఒకరిని ఏడిపించి ఆ డబ్బుతో చేస్తే నీకు విలువ ఏమైనా ఉంటుందా? నువ్వంటే విలువ లేదు, ఆ విషయం నీకు తెలియదు. చూసే వాళ్ళందరికీ తెలుసు, నీ విషయం తెలిసిన వాళ్ళందరికీ ఇవన్నీ తెలుసు. నువ్వు ఎట్లా ఈ సూట్లు వేస్తున్నావు, ఈ కారులు నడుపుతున్నావు, ఈ అత్తర్లు పూస్తుంటున్నావు, ఇదంతా అందరికీ తెలుసు కదండి. తప్పు కదా. ఒకరిని ఏడిపించదు, నిజాయితీగా ఉండు. దేవుడు ఇస్తాడు, దేవుడిని కోరుకో, ఇస్తాడు నీకు. మనకి బిజినెస్ రాకపోతే రోడ్డు మీద దొరుకుతాయి, మనకి దేవుడే పడేస్తాడు. అంతేగాని ఒకళ్ళని ఏడిపించి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నువ్వు అత్తరు పోసుకొని, సెంటు కొట్టుకొని, స్ప్రే కొట్టుకొని బ్రహ్మాండంగా నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చూడు ఎంత గొప్పవాడిని అంటూ ఉంటే దాంట్లో మజా లేదండి. పడే పాట కదా. నీతిగా ఉండు, బ్రహ్మాండంగా నీతిగా ఉంటే నీకు దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ఏమంటారు? అవునంటారా? ఆలోచించండి మీరు. ఓకే సార్, మనసులో మాట చెప్పాను. థ్యాంక్ యూ, నమస్తే. ఏమనుకోవద్దండి. ఉన్నారు చాలామంది అటువంటి వాళ్ళు, కానీ వాళ్ళు వాళ్ళు మొక్కయి మొంగనేది రానయ్య ముంగున అన్న సామెత ప్రకారం వాళ్ళ పద్ధతి అంతే. దేవుడే వాళ్ళని చూసుకుంటాడు. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే.